హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. హరిహర వీరం మల్లు ఈ సినిమా గురించి మీ అందరికి తెలుసు. ఆల్రెడీ భారీ డిజాస్టర్ దిశగా వెళ్తూ ఉంది. కలెక్షన్స్ చూసుకున్నా కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేవు. అన్ని దారుణమైన కలెక్షన్స్ ఉన్నాయి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ లైఫ్లోనే అత్యంత ఎక్కువ ప్రమోషన్ చేసి అత్యంత దారుణంగా ఫ్లాప్ అయిన మూవీ ఏదైనా ఉందంటే హరిహర వీరమల్లు మాత్రమే. దీనికోసం ప్రమోషన్ చేసిన వారు ఎవరెవరు అని మీరు కనుక ఆలోచించినట్లయితే మనకి పైకి కనిపించేది కేవలం మీడియాలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్, కొన్ని ట్విట్టర్ని వీటిని అట్ని మేనేజ్ చేయడానికి ఇచ్చిన కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి అంతకు మించి అనమాట. మామూలుగా హరిహర వీరమల్లు సినిమా ఇంత భారీ డిజాస్టర్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా హ్యాపీగా ఉన్నారంటే నాకు అదే ఆశ్చర్యం వస్తుంది. కానీ దీనికోసం ఏ రేంజ్లో అయినా ప్రమోషన్ చేశారనేది మీకు అసలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. నెల్లూరులో షేర్ వచ్చేసి కేవలం 6 లక్షలు, గుంటూరు జిల్లాలో కేవలం 19 లక్షలు, కృష్ణా రెండో రోజు షేరు కేవలం 27,82,000, వెస్ట్ గోదావరి కేవలం 16 లక్షలు వచ్చింది, 16,50,000. ఇది నిజంగా చెప్పండి పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గ కలెక్షన్స్ ఏనా? ఈ కలెక్షన్ చూసినప్పుడు కూడా పిల్ల సైనికులు కొద్ది కూడా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్ అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సరే వాళ్ళు ఏం చెప్పుకున్నారు కానీ అసలు ఇంత భారీ డిజాస్టర్ అవుతుందని వాళ్ళు ముందే ఊహించే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కేడర్ అందరితోటి, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, చివరికి నాదెండ్ల మనోహర్ తోటి, రమేష్ తోటి, వీళ్ళందరితోటి కూడా ప్రమోషన్ చేయించారు. ఆ ఆడియో ఇప్పుడు లీక్ అయింది, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒకసారి ఆ ఆడియో మీరు వినండి, అర్థమైపోతే ఎంత ఘోరంగా చెప్తున్నారు. సనాతన ధర్మం కోసం, దేశం కోసం, పార్టీ కోసం ఆయన ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడు. ఇప్పుడు మనం ఆయనకి సహాయం చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ గురించి నాదెండ్ల మనోహరు, అదేవిధంగా కందుల రమేష్, ఇంకా ఇంకో పొలిటీషియన్ వీళ్ళంతా మాట్లాడుతూ ఆ ఆడియోలో వినిపిస్తుంది. ఒకసారి వినండి. స్క్రీన్ ప్లే ప్రకారం అక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది, అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట. ఔరంగజేబు అనేటువంటి ఒక వ్యక్తిగా, లేకపోతే ఆ మొఘల్ చక్రవర్తులు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికట్టాలనేటువంటి విధంగా అంతవరకే తీసుకోవాలి తప్పితే దీన్ని మళ్ళీ దీనికి పులివి ఇది ఆ రకంగా చేశారనేటువంటి మాట ఎటువంటి పరిస్థితుల్లో మనం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు ప్రతి సన్నివేశంలో నేను చూశాను, మనలో చాలా మంది చూసుంటారు. ఆ చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే ప్రతి సంఘటనలో సన్నివేశంలో కూడా అక్కడ హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ కూడా హరిహర వీరమల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది జాగ్రత్త తీసుకుని చేశారు. ఒక వ్యక్తి తాలూకు దుర్మార్గాన్ని చూపించడానికి ప్రయత్నించారు తప్పితే దాన్ని మొత్తం అందరికీ అది కలిపి చూపించినట్టుగా కూడా మాత్రం మనం దాన్ని ఖండించాలి. ఆ విషయాన్ని ఖండించాలి మీడియాలో. అదేవిధంగా నేను ఆ సినిమా చూసిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని కూడా చెప్పాను. ఆ విషయాలతో పాటు సినిమా అందరిని అలరించే విధంగా ఉంది కాబట్టి మన మౌత్ పబ్లిసిటీని పెంచాల్సిన అవసరం ఉంది. అభిమానులు అనేటువంటిది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వీళ్ళతో పాటు అభిమానులు చెప్పుకునేవాళ్ళు. కానీ అందరూ కలిసి చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా మనం లో అయ్యే అవకాశం లేదు. ఈ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం, ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమా అంటే నేను సందేశం వాటి గురించి మాట్లాడలేదు సార్. ఖచ్చితంగా ఇది కమర్షియల్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా కూడా అయింది. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అనేది ఎప్పుడు ఆధారపడుతుంది? కమర్షియల్ వాల్యూస్ని బట్టి ఆధారపడుతుంది. మంచిది అనేది సినిమా మంచిగా తీసేది అది వేరే విషయం. ఇది కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి, మంచిగా తీసారు, అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంచెం ప్రమోట్ చేసే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోవాలి. తీసుకుని దీన్ని ఇలా తీసుకుని ఇలాంటి మంచి సినిమాలు 10 వస్తాయి. ఆయన డిప్యూటీ అయిన తర్వాత ఇంత ఉదాత్తమైనటువంటి కథాంశంతో సినిమా చేయటం, దాంతోపాటు ఆ సినిమా కమర్షియల్ వాల్యూస్ ఉండటం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ పాయింట్స్. మన పార్టీకి కూడా చాలా అవసరం అండి. ఈ సమయంలో మన పార్టీకి కూడా చాలా ముఖ్యమైనటువంటి సినిమా. దీన్ని కొంచెం ప్రజలకు ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చింది. అదేంటంటే మనం వీలున్నంత వరకు మనతో పాటు చాలా మందిని ఈ సినిమా మళ్ళీ చూసేలాగా ఏర్పాటు చేసుకోవటం. ప్రతి నియోజకవర్గంలో కూడా మన జన సైనికులు, వీర మహిళలు కూడా కొంతమందిని మనతో పాటు సినిమా తీసుకెళ్ళి మళ్ళీ రిపీటెడ్గా మనం 1-2 సార్లు వెళ్ళటం అనేటువంటిది కూడా చాలా అవసరం అండి. అవసరం ఈ సమయానికి చాలా అవసరమైనటువంటి అంశం. తీసుకువెళ్ళాలి, వెళ్ళేలా చూడాలి, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా కూడా దీన్ని ఆ వైసీపీ వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రచారంగా మనం కూడా దాంతో క్యారీ అయిపోయేలాంటి పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం మౌత్ పబ్లిసిటీ పెంచాలి. సినిమా బాగుంది అనేటువంటి మాట, నిజంగా బాగుంది కాబట్టి బాగుంది అనేటువంటి మాటని 10 మందికి చెప్పే విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఆలోచన. దాని ప్రకారం నేను చేసి నా పరిధిలో నేను చేస్తాను. అలాగే అందరం కూడా రాష్ట్రంలో అందరం కూడా చేస్తే ఇంకా బాగుంటుంది.
స్వయంగా చూసిన వాళ్ళకి కూడా తెలుసు సినిమా ఎంత బాగుందో, ఎంత ఇంప్రెసివ్గా ఉందో. ఆయన ఫైట్స్ కానీ అవి కానీ అక్కడ ఒక్కొక్కసారి మనకి గూస్ బంప్స్ అంటారు, అలాంటివి వచ్చే విధంగా కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం హైలైట్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరాన్ని మాత్రం మీరు ఇవాళ మళ్ళీ రెండోసారి ఈ కాల్ కాన్ఫరెన్స్ పెట్టడం కూడా చాలా మంచిది. దాంతోపాటు నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను, పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఆయన ఎంత గొప్ప సినిమా అయినా సరే దానికి ఎప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీ చేయలేదు. ఇవాళ రత్నం గారి యొక్క వ్యయ ప్రయాసాలు కోర్చి తీసిన సినిమా, పైగా ఈ సినిమా మంచి సబ్జెక్టు, వీటి దృష్టి అని బయటకు వచ్చారు. సక్సెస్ మీట్ కూడా పెట్టడం చాలా మంచిదైంది. నేను ఈవినింగ్ ఆ సక్సెస్ మీట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మొత్తంగా మనందరం కలిసి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనందరం మనమే గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ దుర్గేష్ గారు. మీరు చాలా వివరణ, వాస్తవ పరిస్థితులు, ఏ విధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో, అదే కాకుండా నేను కలిసి వస్తున్నప్పుడు ఒక మాట అన్నారు ప్రెసిడెంట్ గారు, ఈ ప్రతి మూవీలో కూడా ఒక సంఘర్షణ లాగా మారిపోతుంది, నాకు పోరాటం చేయాల్సి వస్తుంది. అది అనేక ఆటంకాలు, ఇబ్బందులు, ఇవన్నీ అధిగమించి లాస్ట్ 3-4 days మూవీ రిలీజ్ అయ్యే ముందు ఎన్ని కష్టాలకి ఎదుర్కొన్నారో, ఏ విధంగా దాన్ని అధిగమించారో అవన్నీ వివరిస్తూ ఉంటే నిజంగా చాలా నాకు కూడా బాధ కలిగింది. అండ్ ఇట్స్ టైం మనం అందరం కూడా ఏంటంటే హీజ్ ఆ లీడర్తో మనం నిలబడాలి. ఈ దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత రాజకీయంగా మన అందరిపై ఉంటుంది. సో అన్నట్టు తప్పకుండా ఎవరి కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళు, ఏ జిల్లాలో వాళ్ళు కొంచెం మన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. గౌరవ శాసనసభ్యులు ఏమన్నా మాట్లాడితే దయచేసి మీరు హ్యాండ్ రైజ్ చేయండి, 0 ప్రెస్ చేయండి. సుధీర్. సార్, ముందుగా సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు సార్. విజయ్ కుమార్ గారు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రచారాలు ఎక్కడికక్కడ ఎవరికాలు ప్రచారాలు చేస్తున్నారు కానివ్వండి, మనకి నేను చాలా మందిని అడుగుతున్నాను. నిన్న కూడా మొన్న నైట్ ఫస్ట్ షో మొత్తం మా కాన్స్టిట్యున్సీలో 5 థియేటర్లు వేస్తే 5 థియేటర్లు కూడా 100% ఫిల్ అయినాయి. బయట కూడా జనాలు విపరీతంగా ఉన్నారు. తర్వాత నిన్న కూడా నేను 2-3 థియేటర్లకి వెళ్ళటం జరిగిందండి. అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ బయట మాత్రం ఊరికే చిన్న అక్కడక్కడ ప్రచారాలు, కానీ ఆ ప్రచారాలకి కూడా చూసి వచ్చిన వాళ్ళు మాత్రం 100% చెప్తున్నారు చాలా బాగుంది సినిమా, బ్రహ్మాండంగా ఉంది, ఊరికే ఎవరో కావాలని అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు అనే దీని మీద ఉన్నారు. అయితే ఒకటైతే చెప్తున్నారండి, కొంతమంది అలా అంటున్నారు, కొంతమంది ఇలా అంటున్నారు, ఎందుకు ఏంటి అనే దాని మీద ప్రచారం జరుగుతుందండి. దీన్ని మనం సోషల్ మీడియాలో అందరం కూడా ప్రాపర్ గా తీసుకెళ్లాలండి. కేవలం కావాలనే దొంగ ప్రచారాలు చేస్తున్నారు తప్పితే ఎక్సలెంట్ సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి. అది అందరూ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ. మీరు చెప్పినట్టు ఈ 3-4 days 5 days కొంచెం అలర్ట్ గా ఉంటే, అంటే ఇది సినిమా ప్రచారం, సినిమా హిట్ వీటి మీద కన్నా రాజకీయంగా మనకు కొట్టడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రొటెక్షన్ పొలిటికల్ గానే మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉందనేది అందరికి మనం అందరం తెలుసుకొని కొంచెం రాజకీయ అంటే రాంగ్ మెసేజ్ ఏదైతే వెళ్తుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. అయితే ఇప్పుడు మేమైతే ఆల్రెడీ మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ రోజు కూడా మేము అడిగి తెలుసుకుంటున్నాం. తర్వాత చాలా మంది చూడాలనుకున్న వాళ్ళందరినీ ముందే మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ విజయ్. వాస్తవంగా మీరు అన్నట్టు ఈ ప్రచారం ఒక ఎత్తు అయితే, ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మన ప్రెసిడెంట్ గారు ఎప్పుడు కూడా సినిమాను ఒక మీడియం ఆఫ్ మెసేజ్ గా వాడతారు. ఎందుకంటే సమాజానికి అంతిమంగా మన పార్టీకి బెనిఫిట్ అవ్వాలి, యూత్ ని ఎంకరేజ్ చేసే విధంగా, యూత్ ని మోటివేట్ చేసే విధంగా ఒక మంచి మెసేజ్ అనేది కంపల్సరీ ఉండాలనేది ఆయన ఒక తపనతోటి డైరెక్టర్స్ వాళ్ళు ఒప్పుకోపోయినా ఆ విధంగా ఆలోచించే వ్యక్తి. సో ఇందులో కూడా డెఫినెట్లీ దేర్ ఇస్ అ వెరీ క్లియర్ మెసేజ్ సనాతన ధర్మం గురించి. అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన అందరికీ ఉపయోగపడే విధంగా ఒక వే ఫార్వర్డ్ అనేది కొంతవరకు క్లారిటీ ఇచ్చేటట్టు డైరెక్ట్ చేస్తుంది. లాస్ట్ 20 minutes, హాఫ్ అన్ అవర్ కంప్లీట్ గా మన ప్రెసిడెంట్ గారు ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి చూసుకున్న
సీక్వెన్సెస్ అన్ని కూడా మీ అందరు చూశారు. సో దాన్ని మీరు దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ విజయ్, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇంకెవరన్నా గౌరవ శాసనసభ్యులు ఎవరన్నా మాట్లాడాల్సుకుంటే ప్లీజ్ ప్రెస్ 0. సార్ బొల్సెట్ శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. సార్ అందరికీ నమస్కారం సార్. మనోహర్ గారికి, హరిప్రసాద్ గారికి, మన తోటి ఎమ్మెల్యేలకి, జనసైనికులు, వీరమహిళలందరికీ సినిమా చాలా బాగుందండి. దీనికి ధైర్యం కావాలి సార్. మనోహర్ గారు మామూలు ఎవరు ఈ సినిమా తీయలేరు సార్. విన్నారు కదా, ఈ రేంజ్ లో ప్రమోషన్ చేసి వాళ్ళ కార్యకర్తలతోనే టికెట్లు కొనిపించి వాళ్ళ కార్యకర్తలతో వేరే వాళ్ళకి అమ్మించి అసలు దారుణంగా సచివాలయాల్లో ఉద్యోగులు కూడా టార్గెట్ ఇచ్చి మీ గ్రామంలో ఎంతమందికి అమ్మాలి, డ్వాక్రా మహిళలకు అమ్మాలి, ఇలా చాలా కండిషన్స్ పెట్టి అత్యధికంగా రేట్లు పెట్టి కూడా చివరికి అటర్ ఫ్లాప్ అయిన మూవీ ఏదైనా ఉందంటే హరిహర వీరమల్లు మాత్రమే. దానికి మళ్ళీ సక్సెస్ మీట్ అని అదని ఇదని హంగామా, అది ఒక డబ్బులు వేస్ట్ ప్రాసెస్. మొత్తానికి ఇప్పుడు ఈ అందరూ చివరికి నాదెండ్ల మనోహర్, గందుల దుర్గేష్ ఇదంతా కలిసి ప్రమోషన్ చేసిన పార్టీ కేటర్ అంతా నానా సంకల్ నాకినా కూడా చివరికి సినిమా ఆడలేదంటే అర్థం చేసుకోండి, అందుట్లో విషయం లేదని. పవన్ కళ్యాణ్ కూడా పాపం నుంచొని చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు నేషనల్ మీడియాకి, లోకల్ మీడియాకి, అన్నిటికీ. కానీ మొన్న ఒక రిపోర్ట్ చేస్తా సినిమా థియేటర్లో నలుగురే ఉన్నాం, లోపల ఉన్న ఇద్దరు బయట మాట్లాడుతున్నాం, మేమిద్దరం తప్పించి ఎవడు లేడు సినిమా థియేటర్లో అంటూ నార్త్ సైడ్ కూడా చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అంత చీప్ అయిపోయింది. గతంలో అయితే రోడ్లు టిక్కెట్ల కోసం క్యూ కట్టుకొని నైట్లు పడుకునేవారు. ఏమైపోయిందో పవన్ కళ్యాణ్ సినిమా ఎవరికి అర్థంగా చివరికి ఇలా అందరితో అడిగించుకొని సినిమా హిట్ చేసుకోవాలి, టికెట్లు కొనిపించుకునే స్థితికి దిగజారాడు ద గ్రేట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అంటేనే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు దిగజారిపోయారు సార్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. లిసనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.